ఓకే. 2024 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఇయర్ వీ హ్యాడ్ సమ్ గుడ్ ఇండియన్ మూవీస్. అలాగే ఎవ్రీ ఇయర్ లాగే నెక్స్ట్ ఇయర్‌లో కూడా కొన్ని మచ్ హైప్డ్ అండ్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. మరి ఆ మూవీస్‌లో నేను బాగా ఎక్సైట్ అయ్యే ఒక 20 మూవీస్ గురించి ఈ వీడియో త్రూ మీతో షేర్ చేసుకోబోతున్నా. అలాగే మీరు ఏ మూవీ కోసం ఎక్సైటెడ్‌గా ఉన్నారో ప్లీజ్ డూ కమెంట్. సో వెల్కమ్ టు మైవీ ప్రొడక్షన్స్. ఈ లిస్ట్‌లో ఉండే మూవీస్‌ని నేను ర్యాండమ్‌గా చెప్పేస్తున్నా. సో ఈ లిస్ట్‌లో ఫస్ట్ మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. శంకర్ ప్రీవియస్ మూవీ ఇండియన్ 2 బాగా బిస్కెట్ అవడం వల్ల ఇనీషియల్ గా ఈ మూవీ పైన నాకైతే అస్సలు హోప్స్ ఉండేవి కాదు. బట్ ద టీజర్ గేవ్ మీ సమ్ కాన్ఫిడెన్స్. ఈ మూవీ పొలిటికల్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది డేటెడ్ స్టోరీ లైన్ అయినప్పటికీ, ప్రోమోస్ కూడా డీసెంట్ గా మాత్రమే ఉన్నప్పటికీ, శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబో అంటే ఆ మాత్రం ఎక్సైట్ అవ్వకుండా ఎలాగుంటాం గురు. ఐ హోప్ దిస్ మూవీ వర్క్స్ బిగ్ ఎట్ బాక్స్ ఆఫీస్. ఈ మూవీ మన పండక్కి మంచి స్టార్ట్ ని ఇవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఈ లిస్ట్ లో సెకండ్ మూవీ వచ్చేసి డాకు మహారాజ్. బాలయ్య 2.0 దంచుడు మామూలుగా లేదుగా. కరెంట్లీ సీనియర్ హీరోస్ లో తన పాజిటివ్స్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ, ఆడియన్స్ తన మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి కంటెంట్ ని చూస్ చేసుకుంటూ బాలయ్య మంచిగా హిట్ మీద హిట్లు పెడుతున్నారు. డాకు మహారాజ్ టీజర్ కూడా బాగుంది. తమన్ భయ్య బీజం కూడా గట్టిగానే ఇచ్చేసినట్టు ఉన్నాడు. బాబీ భయ్య పవర్ ఫ్లాష్ బ్యాక్ లాంటి సీరియస్ క్యారెక్టర్ పెడితే చాలు, ఇక పొంగల్ కి పూనకాలే. నెక్స్ట్ ఈ లిస్ట్ లో థర్డ్ మూవీ వచ్చేసి విడాముయార్చి. 2023 తర్వాత మల్లా అజిత్ ఈ విడాముయార్చితోనే వస్తున్నారు. ఇది బ్రేక్ డౌన్ మూవీ రీమేక్ అంట. మరి తమిళ్లో ఈ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే మంచి సాలిడ్ అండ్ స్టైలిష్ గా ఉంది. అనిరుద్ బీజియం నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఈ మూవీ కూడా పొంగల్ కి రిలీజ్ అవబోతుంది. నాకైతే ఈ మూవీ మంచి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇక ఈ లిస్ట్ లో ఫోర్త్ మూవీ వచ్చేసి మిరాయి. ఇది టాలీవుడ్ నుంచి వస్తున్న అన్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఈ మూవీ ఇనీషియల్ గ్లిమ్స్ గట బాగుంది. కాన్సెప్ట్ అండ్ స్టోరీ లుక్స్ డిఫరెంట్ అండ్ ఫ్రెష్. అలానే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మంచు మనోజ్ ఇస్ బ్యాక్ ఇన్ టు ద మూవీస్. అండ్ కార్తిక్ డైరెక్టర్ కాబట్టి విజువల్స్ పక్కాగా మంచిగానే ఉంటాయి. ఈ మూవీ అయినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచిగా మనీ తీసుకురావాలని కోరుకుందాం. ఈ లిస్ట్ లో ఫిఫ్త్ మూవీ వచ్చేసి వీరధీర సూరన్ పార్ట్ 2. ఇదటి పార్ట్ 2 అంటున్నాం. ఈ మూవీకి పార్ట్ 1 ఎప్పుడు వచ్చింది అన్న డౌట్ వచ్చిందా? వెయిట్. ఈ మూవీ పార్ట్ 2 ని ముందుగా రిలీజ్ చేసి దానికి ప్రీక్వెల్ అయిన పార్ట్ 1 ని తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ టీజర్ అయితే సూపర్ ఉంది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ గుడ్. ఫైనల్ గా విక్రమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మాస్ కంబ్యాక్ ఇస్తాడనిపిస్తుంది. ఇక ఈ లిస్ట్ లో సిక్స్త్ మూవీ వచ్చేసి G2 గూఢచారి 2. ఆబ్వియస్లీ నేను ఎందుకు ఈ మూవీ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నానో చెప్పక్కర్లేదు. ఈసారి శేష్ భయ్యాకి మంచిగా బడ్జెట్ కూడా దొరికింది. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఐ హోప్ దిస్ మూవీ రిలీజెస్ ఇన్ 2025. ఇక ఈ లిస్ట్ లో సెవెంత్ మూవీ వచ్చేసి రాజాసాబ్. ఇది ఒక హారర్ కామెడీ మూవీ అయినా సరే ప్రభాస్ ఈ మూవీలో యాక్ట్ చేయడం వల్ల ఐఎమ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. ఈ మూవీ స్టోరీ ఒక హాంటెడ్ హౌస్ చుట్టూ రివాల్వ్ అవుతుందని బయట టాక్. చూడాలి మరి మారుతి భయ్య ఏం కుక్ చేశాడో. ఈ మూవీ వర్కౌట్ అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పండగే. ఎప్పటి వరకు వచ్చిన లాసెస్ అన్నీ రికవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఎయిత్ మూవీ వచ్చేసి ఓజీ. ఆ టీజర్ ఒక్కటి చాలు ఎందుకు ఈ మూవీ మోస్ట్ హైప్డ్ మూవీయో అర్థమైపోతుంది. సాహో మూవీ తర్వాత సుజీత్ భయ్య మంచిగా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ ఇది. ఓకే ఐ నో సాహో స్క్రీన్ ప్లేలో ఫ్లాస్ ఉన్నాయి, బట్ యాక్షన్ బ్లాక్స్ మాత్రం స్టైలిష్ గా ఉంటాయి. అండ్ అలాగే ఇట్ లుక్స్ లైక్ ఎ గ్రాండ్ మూవీ. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ఓజీ ఆల్సో. సుజీత్ కి మంచి కమర్షియల్ బ్రేక్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఓజీ టీజర్ బీజిఎం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రమ్ తమన్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. ఐ హోప్ దిస్ విల్ గెట్ రిలీజ్డ్ ఇన్ 2025. నెక్స్ట్ వన్ ఈ లిస్ట్ లో నైన్త్ మూవీ వచ్చేసి వార్ 2. జెన్యున్ గా చెప్పాలంటే నాకు ఆ డైరెక్టర్ మీద అసలు నమ్మకం లేదు గురు. అండ్ అలానే ఆ స్పై యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓన్లీ హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఉన్నారనే నేను కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ మూవీ పట్ల. వాళ్ళ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, ఇద్దరికి కలిపి ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంటే ఎలా ఉంటుందా అని. ఇప్పటికైతే నా హోప్స్ అన్ని హృతిక్ అండ్ ఎన్టీఆర్ పైనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ లిస్ట్ లో 10th మూవీ వచ్చేసి సికందర్. ఏఆర్ మురుగదాస్ సల్మాన్ బాయ్ ని డైరెక్ట్ చేస్తున్నారంటే ఎక్సైట్మెంట్ అయితే ఉంటది కదా. పైగా సల్మాన్ బాయ్ మంచి మూవీ ఇచ్చి చాలా ఇయర్సే అవుతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్ అండ్ ఐ హోప్ బాయ్ బౌన్సెస్ బ్యాక్ విత్ దిస్ వన్. ఇక ఈ లిస్ట్ లో 11th మూవీ వచ్చేసి తండేల్. నాగ చైతన్య కెరియర్ లో ఇదొక హై బడ్జెట్ మూవీ. ఒక సాంగ్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ తప్ప ఇంకేం ప్రోమోస్ రాలేదు. ఎందుకో ఈ మూవీతో నాగ చైతన్యకి మంచి హిట్ వస్తుంది అనిపిస్తుంది. చూడాలి మరి. ఇక ఈ లిస్ట్ లో 12th మూవీ వచ్చేసి సూర్య అండ్ కార్తిక్ సుబ్బరాజ్ మూవీ. కంగువా లాంటి మూవీ తర్వాత సూర్య డెఫినెట్లీ నీడ్స్ ఎ గుడ్ మూవీ టు బౌన్స్ బ్యాక్ హార్డ్. కార్తిక్ సుబ్బరాజ్ మూవీతో సూర్య బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇస్తాడో లేదో తెలియదు, కానీ ఆ మూవీ ఒక మంచి మూవీ అయితే అవుతుందని నా ఫీలింగ్. పొరపాటున కార్తిక్ సుబ్బరాజ్ ఒక మంచి మాస్ మూవీ తీస్తే ఇక రచ్చే. ఇక ఈ లిస్ట్ లో 13th మూవీ వచ్చేసి ఎస్కే అండ్ ఏఆర్ఎం మూవీ. రీసెంట్ టైమ్స్ లో శివకార్తికేయన్ క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా బాగానే ఇంక్రీజ్ అయింది. మరి ఈ టైంలో ఏఆర్ఎం తో మూవీ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మరి బిజు మీనన్ కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ మన అనిరుద్ధే ఈ మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్.
సో ఐ హోప్ దిస్ విల్ బి అనదర్ హిట్ ఫర్ ఎస్కే. ఇక ఈ లిస్ట్లో 14th మూవీ వచ్చేసి టాక్సిక్. ఓన్లీ కన్నడ ఇండస్ట్రీయే కాదు, ఇండియా మొత్తం ఈ టాక్సిక్ మూవీ కోసం వెయిటింగ్. కేజీఎఫ్ తర్వాత చాలా టైం తీసుకుని యష్ ఈ మూవీకి ఓకే చెప్పారు. ఇదేదో యాక్షన్ ఫ్లిక్ లానే ఉంది మరి. ఐ హోప్ హీ డెలివర్స్ బిగ్ అగైన్ విత్ దిస్ వన్. నెక్స్ట్ ఈ లిస్ట్లో 15th మూవీ వచ్చేసి జీబీయూ, గుడ్ బ్యాడ్ అగ్లీ. నేను ఈ మూవీ గురించి ఎక్సైట్ అవడానికి ఉన్న 2 రీజన్స్ ఏంటి అంటే, ఒకటి తలా అజిత్ కుమార్ అండ్ ఇంకొకటి ఈ మూవీ ద గ్యాంగ్స్టర్, ద డెవిల్ అండ్ ద కాప్ అనే కొరియన్ మూవీకి రీమేక్ అన్న వస్తున్న రూమర్స్. అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కి మంచి మాస్టఫ్ ఇచ్చినట్టే. నెక్స్ట్ ఈ లిస్ట్లో 16th మూవీ వచ్చేసి కాంతారా చాప్టర్ 1. నేను ఒక్కడనే కాదు, ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఇది కాంతారాకి సీక్వెల్ కాదు, ఇట్స్ ఎ ప్రీక్వెల్. ఈసారి మూవీ ఇంకా గ్రాండ్ గా ఉండబోతుంది అనుకుంటా మరి. ఇక ఈ లిస్ట్లో 17th మూవీ వచ్చేసి కూలీ. రజనీకాంత్ విత్ లోకేష్ కనగరాజ్, ఇది చాలు ఎక్సైట్మెంట్ పీక్స్ కి వెళ్ళిపోవడానికి. దానికి తోడు ఆ స్టార్ కాస్టింగ్ ఒకటి, ఇంకా అగ్గికి గాలి తోడైనట్టు వీళ్ళకి తోడుగా అనిరుద్ బీజిఎం ఒకటి. రజనీ అంటే చాలు మనోడికి పూనకాలు వచ్చేస్తాయి. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్, దెన్ కూలీ హ్యాస్ ఆల్ ద పొటెన్షియల్ టు బీ ద ఫస్ట్ 1000 crore మూవీ ఫ్రమ్ కాలీవుడ్. ఇక ఈ లిస్ట్లో 18th మూవీ వచ్చేసి L2 ఎంపురాన్. ఇది లూసిఫర్ మూవీకి సీక్వెల్. నా వరకు లూసిఫర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ డ్రామా ఆఫ్ లాస్ట్ డెకేడ్. మరి అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మరి. నెక్స్ట్ ఈ లిస్ట్లో 19th మూవీ వచ్చేసి థగ్ లైఫ్. చాలా ఇయర్స్ తర్వాత కమల్ హాసన్ అండ్ మణిరత్నం కొలాబరేట్ అవడం, అది కూడా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా కోసం, అండ్ షింబు ఇందులో ఒక రోల్ ప్లే చేయడం అండ్ ఏఆర్ఎం మ్యూజిక్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ మేక్స్ దిస్ ప్రాజెక్ట్ స్పెషల్ అండ్ ఎక్సైటింగ్. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా బాగుంది. మూవీ కూడా మంచి సాలిడ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇక ఈ లిస్ట్లో 20th మూవీ వచ్చేసి కుబేరా. శేఖర్ కమల చాలా గ్యాప్ తీసుకుని వచ్చినా గట్టిగా వస్తారు. అలాంటి శేఖర్ కమల మూవీలో ధనుష్ అండ్ కింగ్ నాగార్జున ఉంటే ఎక్సైట్ అవ్వకుండా ఎలా ఉంటాం. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కి డిఎస్పీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్ ఉంది. ఐ హోప్ దిస్ మూవీ వర్క్స్ బిగ్ అట్ బాక్స్ ఆఫీస్. సో ఇక్కడితో ఈ లిస్ట్ సమాప్తం. ఐ హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి. అండ్ మీరు ఏ మూవీస్ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.